అరగంటలో బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? కటింగ్ వీడియో చూశారు కదా, అయితే స్టిచ్చింగ్ కూడా చూడండి. నేను స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ వాడతాను అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. నేను ఓన్లీ ఒక 30 మినిట్స్లోనే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. అది కాకుండా పైపింగ్తో సహా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాను. చాలామంది అంటుంటారు, అక్క మాకు చాలా టైం పడుతుంది కదా, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లూ అనేది అంటించేసేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, మనకి ఓన్లీ 30 మినిట్స్, నాకు ఇంకా తక్కువలోనే అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ మనం ఆల్రెడీ డాట్స్ అనేది మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ మార్కింగ్కి కరెక్ట్గా డాట్ అనేది వేసేసుకోండి. లాస్ట్లో కూడా రఫ్ ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో మనం మార్కింగ్ అయితే ఎలా ఇచ్చామో కింద 1/2 ఇంచు పైకి స్లోప్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసాం కదా, పై వైపున మనం నడుం పట్టీ అనేది కుట్టుకోవాలి. చూడండి, అంచు పీస్ అనేది లేదు కాబట్టి నేనైతే సైడ్ పీస్ తీసుకున్నాను. ఒక సైడ్ అయితే నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పై వైపున పెట్టేసుకొని మనం ఖర్చు అనేది 1/4 ఇంచు పెట్టామా 1/2 ఇంచు పెట్టామా, నేనైతే 1/4 ఇంచు పెట్టాను కాబట్టి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. డాట్స్ దగ్గర చిన్న కుచ్చు అనేది పెట్టండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా లైనింగ్ పైన కుట్టుబడేటట్టు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే నీట్గా మడిచేసి ఒక లూజ్ కుట్ అనేది వేసేసుకోండి. అది మీ చాయిస్. నేనైతే హెమ్మింగ్ వేసేదానికి బాగుంటుంది, అలాగే సైడ్ జాయింట్ చేసేదానికి కూడా బాగుంటుందని ఈ విధంగా అయితే లూజ్ కుట్ అనేది వేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం డాట్స్ ఇచ్చాం కాబట్టి చాలా ఈజీగా డాట్స్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి, మధ్యలో 2 టక్స్ ఉంటాయి కదా, మనం టక్స్ ఇస్తాం కదా, అవి 2 కలిసేటట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మనము ఫస్ట్ కట్ చేసేటప్పుడే ఇలా మెయిన్ డాట్స్ అనేది మార్కింగ్ ఇచ్చామనుకోండి, చాలా అంటే ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట. ఓకేనా? ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసేసుకోండి. లాస్ట్ స్లోప్గా వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి. అప్పుడు మనకి ఉతుకులు పడ్డా కూడా ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా డాట్స్ 2 కలిపి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మధ్యలో మనకి క్లాత్ అనేది విడిపోకుండా కుట్టు వేసుకోవాలి. డాట్స్ అనేది ఇలా ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే మన షేప్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇవి 2 సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షేప్ పట్టీ కోసం అయితే ఎక్స్ట్రా పీస్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మీ దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉన్నా సరే, మీకు కొంచెం క్లాత్ అనేది థిక్గా ఉన్నా సరే అవసరం లేదు. నాకైతే కొంచెం క్లాత్ అనేది థిక్గా లేదు కాబట్టి నేను ఖచ్చితంగా థిక్గా ఉన్నా లేకపోయినా సరే నేను ఎక్స్ట్రా పీస్ అనేది ఖచ్చితంగా పెడతాను. నేను సిమెంట్ కలర్ వేశాను కాబట్టి కొంచెం కనిపిస్తుందని దానిపైన బ్లాక్ కలర్ అనేది వేశాను. దానిపైన వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది వేశాను. అంటే డిజైన్ పై వైపుకి ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే దానిపైన మళ్ళీ మనం ఒరిజినల్ క్లాత్ అనేది, అంటే లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా, షేప్ పట్టీ అనేది, దానిపైన పెట్టేసేయాలన్నమాట. రివర్స్ చేసినప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అనేది పైకి వస్తుంది. చూడండి, ఈ విధంగా కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసేయండి. దానిపైన బ్లాక్ కలర్ అంటే కనిపించకుండా, మనకి సిమెంట్ కలర్లో కనిపించకుండా దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్, ఈ విధంగా టక్స్ అనేది ఎదురెదురు వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసేసుకోండి. చూసారా, మనం బ్లాక్ కలర్ వేయటం వల్ల మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, నీట్గా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేయాలి. తర్వాత సేమ్ దీన్ని కూడా రివర్స్ చేసేసుకొని నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా నీట్గా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవి 2 సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకైతే కరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఒక పార్ట్ తీసుకోండి. ఏ పార్ట్ దేనికి సెట్ అవుతుందో ఇలా పెట్టేసి చూసుకొని ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, సమానంగా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసి ఒక 1/2 ఇంచు ఖర్చు ఇచ్చాం కదా, అదే 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. మధ్యలో డాట్ అనేది మడిచేసుకోండి. ఒక సమోసా టైప్లో మడిచేసుకోవాలి. దాన్ని అలాగే కుట్టకూడదు, మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. మనం తీసుకున్న ఖర్చులకి కరెక్ట్గా వచ్చేసిందనమాట. ఒకవేళ మీకు కరెక్ట్గా లేదనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది, ఇంకొక కుట్టు అనేది ఎక్కువ వేసుకోండి. ఇదండి సమానంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం సమానంగా పెట్టేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. కింద కూడా డాట్ అనేది మడిచేసేయండి ఇలా. ఈ ఎక్స్ట్రా పట్టీ ఉంది కదా, నీట్గా కట్ చేసేయండి. పై వైపున ఒక స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, షేప్ అనేది కరెక్ట్గా నిల్చుంటుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా ఉక్స్ పట్టీ అనేది వేసేసుకుందాం. మనకి ఆల్రెడీ మనం కట్ చేసుకుంటాం కదా ఉక్స్ పట్టీ అనేది, క్లాత్ అనేది లాస్ట్లో రఫ్ ఇచ్చేసి క్లాత్ని తిప్పేసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంత క్లాత్ అవసరం లేదు, కొంచెం కట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక స్టెప్పు, తర్వాత రెండో స్టెప్పు. కింద ఎంత మాత్రం మడుస్తామో పైదాకా కూడా అదే లెవెల్లో రావాలన్నమాట. ఈ ఎక్స్ట్రా పీస్ అయితే నీట్గా కట్ చేశాను. ఇప్పుడు కాజాల పట్టీ కుట్టుకుందాం. ఒక 1/2 ఇంచు మెయింటింగ్లో కుట్టుకుంటూ రావాలి. రివర్స్ చేసేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచు, తర్వాత మనం కుట్టాం కదా ఆ కుట్టు వరకు మడిచేసి లాస్ట్ ఎడ్జ్కి కుట్టుబడేలాగా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ మధ్యలో కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కాజాల పట్టీ కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఉక్స్ పట్టీ కాజాల పట్టీ మనకి అయితే ఉక్స్ పట్టీ కొద్దిగా వచ్చింది కదా, అక్కడ వరకే కట్ చేయండి. నెక్ వరకు అస్సలు కదిలించకూడదు. మనం ఎక్కడైతే మనకి ఎక్కువైందో అక్కడ మాత్రమే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి అలా కట్ చేసినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పెద్దదయ్యే అవకాశం అయితే లేదనమాట. పర్ఫెక్ట్గానే వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి. చంక వైపు తక్కువ ఖర్చు, నెక్ వైపు ఎక్కువ ఖర్చు, అంటే స్లోప్గా రావాలి. భుజాలు అనేది అస్సలు జారవు. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మీడియం సైజ్ అయినా ప్రతి ఒక్క బ్లౌజుకి కూడా మనం డ్రెస్సుకైనా సరే నెక్ వైపు ఎక్కువ ఖర్చు, చంక వైపు తక్కువ ఖర్చులో కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనకి లైనింగ్ జాయింట్ పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు లైనింగ్ వైపు నేను చూడండి లైనింగ్ వైపే అతుకుబడేటట్టు జాయింట్ అనేది చేసుకున్నా. అంటే మనం 2 జాయింట్లు అనేది వేసేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలి, ఖర్చు లోపలికి వెళ్ళేలాగా నేనైతే ఇప్పుడు జాయింట్ చేస్తాను చూడండి. మనం కట్ చేసుకున్నాం కదా, మనకి ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా జాయింట్ కోసము ఇది కింది వైపున పెట్టేసేయండి. ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేలాగా పెట్టేసేయండి. ఎడం చేతికి వైపు వచ్చేలాగా పెట్టేసుకొని లైనింగ్ వచ్చేసి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసేయండి. అంటే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రివర్స్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం కుట్టి రివర్స్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పై వైపుకి వస్తుందన్నమాట. చూడండి 2 ఎడం చేతి వైపుకి ఉండేలాగా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు కింది క్లాత్ పై క్లాత్ తీసేసామనుకోండి, ఒక కుట్టు వేసుకోండి. లోపలికి వెళ్ళిపోద్ది ఖర్చు అనేది, చూసారా. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోద్ది, మనకి బయటకు అనేది ఖర్చు కనిపించదు. అసలు మనం ఎంత టైట్గా ఉన్నా కూడా పిగిలిపోయే అవకాశం అయితే అస్సలు ఉండదు. ఓకే, ఈ విధంగా ఫాలో అవ్వండి. తర్వాత చూడండి ఎక్స్ట్రా పై క్లాత్ని ఫేస్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా, మనకి చిన్న చిన్న అతుకులు వచ్చినా పెద్ద అతుకులు వచ్చినా ఈజీగా మనం జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా నాకు కొంచెం అయితే అతుకుబడింది, దానికి కూడా వేసేసుకుంటున్నాను. కానీ మనకి కుట్లలో కవర్ అవుతుంది. మనకి అన్నీ కరెక్ట్గా ఉంటేనే సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడైతే ఒక హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు రెండో దాన్ని కూడా అదే విధంగా వేసుకోండి. ఇప్పుడు చూడండి లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైన్ అనేది లోపలికి ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టేసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైట్ తగిలేది మనకి హ్యాండ్స్ దగ్గర కాబట్టి పీలిపోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా పై వైపున కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి ఇటువైపు కూడా జాయింట్ పడుతుంది. అయితే ఇవన్నీ మనకి కుట్లలోకి సైడ్ జాయింట్లోకే వెళ్ళిపోతుంది, అంతగా ఏం బయటికి కనిపించదులేండి. కొన్నిటికి ఎందుకో కానీ ఫ్లవర్స్ అంటే అంచు వచ్చేసి తక్కువే వస్తుంది, అందువల్ల మనకి ఇన్ని జాయింట్లు అనేది పడతాయి. కొన్నిటికి మాత్రం అంచు అనేది పెద్దగా వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ పై క్లాత్ని ఫేస్ చేసుకుంటూ సమానంగా మధ్యలో డాట్ ఉంది కదా, అక్కడ ఫింగర్ పెట్టేసి పై క్లాత్ని ఫేస్ చేసుకుంటూ నీట్గా కింది క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎంత అతుకుబడ్డా కూడా ఈజీగా మనం కుట్టేది వేసుకోవచ్చండి. చాలామందికి డౌట్ రావచ్చు, అక్క మీరైతే కటింగ్ చేసేటప్పుడు లోతు తీయరేమని అడుగుతారు కదా. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తానండి, ఎందుకో చెప్తాను. ఇప్పుడు చూడండి మనకి మెయిన్ క్లాత్ అనేది మధ్యలోకి వచ్చేలాగా పెట్టేసుకోండి. అది అసలు కదా, ఇక్కడ డాట్ కదా, ఈ డాట్కి అసలుకి మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోండి. ఇక్కడ టక్స్ అనేది పెట్టేసామనుకోండి, ఇవి రెండు ఫ్రంట్ వైపుకి అనేది వచ్చేస్తాయి. మనకి ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ టక్స్ అనేది రెండు మనకి ఫ్రంట్ వైపుకు వచ్చేస్తాయి అన్నమాట. కొత్తగా నేర్చుకునే వారికి ఈ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనం జాయింట్ చేసేసుకుందాము. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలి. చాలామంది చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అక్క మాకు అని అంటారు కదా. మనం జాయింట్ చేసేదాన్ని బట్టి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి మనకి డాట్ అనేది లోత్ అనేది ఫ్రంట్ వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని మధ్యలో నుంచి షోల్డర్కి కరెక్ట్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇచ్చాం కదా, అదే హాఫ్ ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. రెండు ఫ్యాబ్రిక్లు ఉన్నాయి కదా, మనకి హ్యాండ్ కింది పార్ట్ ఉంది కదా, అవి రెండు సమానంగా కుట్టుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ కుట్టామనుకోండి ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు అనేది వస్తాయి. అస్సలు సాగదీయకూడదు. మనం క్లాత్ని అనేది అస్సలు సాగదీయకుండా నీట్గా కుట్టేసేయాలి. ఎప్పుడైతే మనం సాగదీసామో ముడతలు అనేది వస్తాయి అన్నమాట. ఇంకో పాయింట్ కూడా అండి, చంక దగ్గర అసలు ఎందుకు ముడతలు వస్తాయి అంటే ఒక్కొక్కసారి మనము ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ సైడ్కి కుట్టేసి బ్యాక్ సైడ్ది ఫ్రంట్ పార్ట్కి కుట్టేస్తాం కదా, అంటే హ్యాండ్ అనమాట. లోతు తీసినప్పుడు అవి మనం రివర్స్ చేసి కుట్టినప్పుడు మనం కుట్లు అనేది ఇప్పుతాం కదా, చంక దగ్గర సాగిపోతుంది, మనకి క్రాస్ అనేది వస్తుంది కదా. క్రాస్ వచ్చినప్పుడు మనం కుట్లు ఇప్పితే సాగిపోయినట్టుగా అవుతుంది. అప్పుడు మనకి చంక దగ్గర ముడతలు అనేది వస్తాయి. మనం అలాంటి పొరపాట్లు చేయకుండా నేను చూపించినట్లుగా ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలోనే ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా. మనం ఇలా వీడియో చూస్తూ ఉన్నా కూడా ఒక్కసారి చూస్తే అర్థమైపోద్దులండి ఎవరికైనా, అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా. తర్వాత మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాదు హ్యాండ్స్కి. చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ముడత రాల, మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. నేను పైపింగ్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటానండి. అందుకే నాకు ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది అయిపోద్ది అనమాట. అంటే పైపింగ్ బ్లౌజు చాలా తొందరగానే కుట్టేస్తాను. ఇలా ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి, మధ్యలో కుట్టు క్రాస్ పీస్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ పెట్టున్నాను, షార్ట్ వీడియోలోనే పెట్టున్నానండి. చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఈ విధంగా మనం ఒక సైడ్ అయితే నీట్గా కుట్టుకుంటూ రావాలి. అయితే మనం కట్ చేసుకునే దానికన్నా ఇలా రెడీ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, క్రాస్ పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఒక బ్లౌజ్కి ఖచ్చితంగా వస్తుందండి. నేనైతే 1 మీటర్తోనే స్టిచ్చింగ్ చేసుకున్నాను, ఆ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. నేను అదే కాదండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కలర్ కూడా అలాగే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి మనం ఉక్స్ పట్టి దగ్గర నుంచి పైపింగ్ అనేది క్లాత్ అనేది కుట్టుకుంటూ రావాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ ఖర్చు ఉంది కదా, పైపింగ్ క్లాత్ ఖర్చు పై వైపుకి ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి.
ఇక్కడ కూడా మనం చేసే పొరపాట్లు కొత్తగా నేర్చుకునేటప్పుడు చేస్తామండి. అవేంటి అంటారా, మనకి క్లాత్ అనేది ఎలా కట్ చేస్తామో నెక్ అనేది సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి, పావించి మెయింటైన్ చేసుకుంటూ. మనం అటు ఇటుగా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మనకి క్లాత్ని అనేది వెనక్కి జరుపుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని వెనక్కి నెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయాలి. తర్వాత హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇటుపక్క హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, మొత్తం కుట్టిన తర్వాత ఎక్కడైనా మనకి చిన్న చిన్న క్లాత్ అనేది బయటకు వచ్చినట్టు అనిపించిందా, దాన్ని అయితే నీట్గా కట్ చేసేసేయండి. రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా ముడత రాకుండా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, థ్రెడ్ తీసుకోండి. మీకు పైపింగ్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టేసి వెనక్కి నెట్టేసి ఈ క్లాత్ని కూడా వెనక్కి నెట్టేసేయండి. పైపింగ్ క్లాత్ని చూసారా, ఇలా ఈ విధంగా వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. అంటే థ్రెడ్ మీద కూడా కుట్టుబడిపోద్ది. మనం గట్టిగా లాగినప్పుడు రాదనమాట, లూజ్ రాకుండా నీట్గా వస్తుంది. చూడండి, క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూదురాన్ని ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా. ఓన్లీ మనకి థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది, క్లాత్ ఉంది దీంట్లో థ్రెడ్ ఉంది అని మాత్రం అస్సలు అనిపించదు అన్నమాట. ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా చూడండి, ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసి వెనక్కి నెట్టేసి ఈ క్లాత్ని కూడా నీట్గా వెనక్కి నెట్టేసేయాలి, రఫ్ ఇచ్చేసేయండి. చూడండి, మనకి రౌండ్ దగ్గర కానీ నెక్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కనిపించట్లేదు, కానీ వైట్ మీద గోల్డ్ అసలు కనిపించట్లేదు. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి కంపల్సరిగా హ్యాండ్స్ దగ్గర కూడా. బ్లౌజ్ స్టిచ్చింగు చూస్తే రాదండి, అనుభవంతో వచ్చే స్టిచ్చింగ్ అనమాట. అంటే ఎందుకంటారా, మనము బ్లౌజులో ఎవరి కొలతలు ఎలాంటి అనేది వాళ్ళు చెప్తేనే మనకి బ్లౌజ్లో చిన్న చిన్న పొరపాట్లు అనేది చెప్తూ ఉంటారు కదా. అప్పుడు చెప్పినప్పుడు మనం ఏం పొరపాటు చేసామా, అసలు బ్లౌజ్ కటింగ్లో ఏం చేసాము, అది నెక్స్ట్ టైం రాకుండా మీరు మళ్ళీ నేనేం పొరపాటు చేశానా అని మీరు అడిగి కనుక్కొని మరి స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. నేనైతే అలాగే అడిగేదాన్నండి, కరెక్ట్గా ఉందా, మీకు ఏదైనా పొరపాటు వచ్చిందా, మీకు ఎక్కడైనా లూజ్ వచ్చిందా, మీకు ఎక్కడైనా టైట్గా ఉందా అనేది ప్రతి ఒక్కటి నేను అడిగి కనుక్కునేదాన్ని. ఎందుకంటే నెక్స్ట్ టైము ఆ పొరపాటు అనేది చేయకుండా మనం జాగ్రత్త పడడానికి. ఓకేనా, అలాంటివి మీరు ఖచ్చితంగా కనుక్కోండి. కనుక్కుంటేనే మనకి బ్లౌజ్ కటింగ్లో కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కానీ మనకి ఏం పొరపాటు చేస్తున్నామనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఫైనల్గా మనకి ఎన్నో బ్లౌజులు కుట్టిన తర్వాత కానీ అనుభవం రాదనమాట. ఓకేనా, చూడండి, ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడి చేసుకొని ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికే వచ్చేసింది. వెనకాల కూడా మార్కింగ్ పడే విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇది ఉక్స్ పట్టి, ఆది బ్లౌజ్లో కూడా ఉక్స్ పట్టి అనేది తీసేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు కాజల పట్టీ దగ్గర కూడా సేమ్ అదే విధంగా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి.
ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింది వైపునే పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి. అంటే 2 మార్కింగ్ కలిసేలాగా ఒక పిన్ని పెట్టేసుకోండి. తర్వాత చంక దగ్గర కూడా 2 కుట్లు సమానంగా కలిసాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పిన్ని పెట్టేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చాయండి. అంటే మనకి కటింగ్ కరెక్ట్గా ఉంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి మనకు కరెక్ట్గానే వస్తుంది. మనకి ఏదైనా కటింగ్లో రిమార్క్ ఉన్నా సరే ఈ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ అనేది కరెక్ట్గా రాదు. 3 పిన్నులు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్కడ కూడా లూజ్ లేకుండా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, అలాగే ఈ పైన కుట్టు కనిపిస్తుంది కదా షోల్డర్ దగ్గర కుట్టు అనేది కరెక్ట్గా సమానంగా మడిచేసుకొని ఇక్కడ కూడా మనం కరెక్ట్గా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే పైనుంచి కరెక్ట్గా ఇక్కడికి లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. చాలామంది సిస్టర్స్ అక్క మీరు ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటారు, కరెక్ట్గా వస్తుందా రాదా అనేది డౌట్లు అనేది ఉంటాయండి. అసలు మనకి సైడ్ జాయింట్ అనేది ఎటువైపు వేసుకున్నా ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి. ఎందుకంటే మనం కొలత అనేది తీసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, మీకు డౌట్స్ అనేది తీసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా మనకి స్ట్రైట్ లైన్ వచ్చేసింది కదా, ఇలా కనుక వచ్చిందనుకోండి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా, ఇలా నీట్గా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా లాస్ట్లో కూడా ఒక కుట్టు అనేది వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇటువైపు సేమ్ అదే విధంగా ఉంచేసేయండి. క్లాత్ను వచ్చేసి మనకి ఇటు 2 మార్కింగ్లు కలిసేటట్టు ఒక పిన్ని పెట్టేసుకోండి. మనం ఇటువైపు ఎలా పెట్టేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసేయండి. హ్యాండ్స్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఒకవైపు ఆల్రెడీ మనం కుట్టేసాం కదా, దాన్ని ఫేస్ చేసుకుంటూ మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక సైడు లూజు ఒక సైడు టైట్గా ఉండకుండా మనం ఆల్రెడీ కుట్టిన దాంతో మార్కింగ్ ఇచ్చామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 3 డాట్లను కలిపేసుకోండి. ఇలా కలిపితే మనకి స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది. ఇందాక హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసాం కదా, ఇప్పుడైతే మనం నడుం దగ్గర నుంచి జాయింట్ చేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, నేను ఇలా ఎందుకు చూసానంటే కింద 2 కుట్లు అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేశాను. సమానంగా ఉన్నాయి కాబట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసాను. మీరు కూడా అదే విధంగా ఫాలో అవ్వండి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకోవచ్చో. చాలా తక్కువ టైంలోనే మన చిన్న చిన్న ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ నీటి ఫినిషింగ్తో మంచి అందమైన బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయలేదా ఏంటి చూస్తున్నారు ఫ్రెండ్స్? లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడు శ్రావణ మాసం కదా, మన రేపు వరలక్ష్మి వ్రతం కదా ఎల్లుండు, అందుకోసం కొంచెం లేటుగా వస్తున్నాయి. కొంచెం బిజీ టైం అయిపోయిన తర్వాత మీరు అడిగిన వాటన్నిటికీ నేనైతే సమాధానం ఇస్తానండి. మీరు అడిగిన కటింగ్ కూడా చేసి చూపిస్తాను. ఫైనల్గా బ్లౌజ్ ఎలా వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలోనే మనం చిన్న చిన్న ప్రాసెస్ అనేది పాటిస్తూ నీట్ ఫినిషింగ్ తోటైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, బ్లౌజు ఫినిషింగ్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.